అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. మరోసారి తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన ఇస్తుంది వాతావరణ శాఖ. అటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కూడా వర్షాల హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని సూచిస్తుంది. ఇక ఉత్తరాంధ్రకు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని సూచిస్తుంది. ఉదయం అంతా కాస్త ఎండ వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి పూర్తిగా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. రానున్న 3 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఉదయం తీవ్రమైన ఎండలు ఉంటాయని అంచనా వేసింది. ఇక దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. ఇక మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులకు తోడు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల గంటల వ్యవధిలోనే 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సాయంత్రం 5 గంటల వరకు విశాఖ జిల్లా పెందుర్తిలో 81 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా కే కోటపాడులో 68.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వారాంతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రపై దీని ప్రభావం ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాలలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఉంటుందని, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో మోస్తారుగా మొదలైన వర్షపాతం క్రమంగా పెరిగి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షాలు తూర్పు తెలంగాణలో మొదలై సెంట్రల్ తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందని, మోస్తారుగా మొదలైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా రకరకాల ద్రోణులు, ఆవర్తనాలు, మేఘాల వాతావరణం ఉంది. ఇక మన దక్షిణ భారత్కి సంబంధించి మేఘాలు దట్టంగా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.